హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బిగ్ బాస్ అయితే ముఖ్యంగా ఈ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు చాలా మంది ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా సీజన్ 9 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అటు ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్న తరుణంలోని బిగ్ బాస్ 9కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రోమో బయటికి రావడం జరిగింది. ఏ కంటెస్టెంట్స్ ఇందులోని పార్టిసిపేట్ చేస్తున్నారో అన్న విషయం దానిపైన కూడా అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అయితే ఆ కంటెస్టెంట్ని చూసిన తర్వాత చాలా మంది అబ్బా ఏంటి మళ్ళీ ఇలాంటి కంటెస్టెంట్స్ వస్తున్నారు, మళ్ళీ అవే గొడవల, లేకపోతే వీళ్ళకి అసలు ఎటువంటి బేసిక్స్ మీద వీళ్ళని సెలెక్ట్ చేసి ఈ హౌస్లోకి పంపిస్తున్నారు అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికీ సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్ల కన్నా సెలెక్ట్ కాని పేర్లు, సెలెక్ట్ కాని మెంబర్స్ గురించి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లోని లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోని చాలా మందిని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏంటి వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్తాను అని చెప్పి ఇన్ని రకరకాల వీడియోస్ ఎందుకని చేస్తూ ఉన్నారు? అసలు బిగ్ బాస్కి వీళ్ళు వెళ్ళడానికి గల కారణం ఏంటి? అసలు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వీళ్ళు ఏమి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇలాంటి క్రింజ్ బ్యాచ్ అని చెప్పొచ్చు. అంటే ఈ సంబంధించి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ క్రింజ్ అన్న పేరైతే యాప్ట్ అయిపోతుంది అనేది క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పటికీ దానికి సంబంధించి చాలా మందిని మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా బిగ్ బాస్కి సంబంధించి కూడా ఒక లాంచింగ్ ప్రోమో కూడా రావడం జరిగింది. ఈ లాంచింగ్ ప్రోమోలోనే ఏంటంటే చాలామంది ఉండబోతున్నారు అండ్ సీజన్ 9 వేరే విధంగా ఉంటుంది అని చెప్పి ప్రతిసారి చెప్పేటట్టే ఈసారి కూడా చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇందులోని సామాన్యుడికి ఎంట్రీ ఉంటుంది. సో సామాన్యులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ వెబ్సైట్కి సంబంధించి చాలామంది ఇప్పటికే అప్లైలు కూడా చేసుకోవడం జరిగింది. అప్లైలు చేసుకునే మాట పక్కన పెడితే బిగ్ బాస్కి వెళ్ళాలి, సామాన్యుడికి అర్హత ఉంది అని చెప్పిన వెంటనే మనకి ఇన్స్టాగ్రామ్లోనే రకరకాల కేటగిరీస్కి సంబంధించి రకరకాల మెంబర్స్ మనం చూస్తున్నాం. అయితే పర్టికులర్గా వాళ్ళ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు, ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్తే వచ్చే ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు వీళ్ళకి తెలుసా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదో ఒక వీడియో నేను పలానా ప్రోడక్ట్ అమ్ముతాను, లేకపోతే నేను పలానా పని చేస్తూ ఉంటాను, లేకపోతే పలానా వ్యాపారం చేస్తూ ఉంటాను కాబట్టి నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అని వాళ్ళు చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆ వీడియోస్ కూడా మనం షేర్లు చేసుకొని ఇప్పటికీ చాలామంది నవ్వుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు వీళ్ళని చూస్తూ ఉంటే నిజంగానే నవ్వు అనిపిస్తుంది అనమాట. బిగ్ బాస్ టీం వీళ్ళని చూస్తుందా, చూడట్లేదా? అసలు సామాన్యుడికి ఎంట్రీ అనగానే ఒకరేమో మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు, ఒకరేమో అన్నా నేను ఇది పాల వ్యాపారం చేస్తూ ఉంటాను, ప్లీజ్ దయచేసి నన్ను బిగ్ బాస్కి తీసుకోండి, నేను అక్కడికి వచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను సో పల్లవి ప్రశాంత్లా కాదు, నాకు వచ్చిన డబ్బంతా కూడా ఈ పాల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని డెవలప్ చేయడానికి నేను ఉపయోగిస్తాను, సో నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అని ఒక వ్యక్తి అంటే, మరొక వ్యక్తి ఏమంటారు, ముఖ్యంగా ఇక్కడ లేడీస్ కూడా అనమాట, అంటే ఒకరి తర్వాత ఒకరిని మించిన వాళ్ళు అని అనుకోవచ్చు మనం ఇక్కడ క్లియర్గా. అయితే ఒక ఆవిడ అంటది బిగ్ బాస్ కోసమే నేను పుట్టాను, బిగ్ బాస్ లేకపోతే నాకు జీవనాధారమే లేదు, లేకపోతే బిగ్ బాస్కి నేను వెళ్ళకపోతే నా లైఫ్ అంటే నేను ఈ జన్మ ఎత్తినందుకు ఒక సార్థకం ఉండదు అన్నట్టు ఆమె వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ నాగార్జున నన్ను తీసుకోండి అని చెప్పి ఒకళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇంకొక ఆవిడ వచ్చేసరికి నేను వంటలు చేసి పెడతాను నాగార్జున గారు, లేకపోతే టీ చేసి పెడతాను, కాఫీ చేసి పెడతాను, ప్లీజ్ నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండి అని ఒకరు అంటూ ఉంటారు. ఇంకొకరు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళ ఏవీలు కూడా తయారు చేసుకొని ఆల్రెడీ మనకి ఇంటర్నెట్లో కూడా అప్లోడ్ చేయడం కూడా జరిగింది. నేను సో ఇది నా పల్లెటూరు, నేను ఈ వ్యాపారం చేస్తూ ఉంటాను, నా ఫ్యామిలీ ఇది అని చెప్పి ఇలా రకరకాలుగా. అసలు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు, బిగ్ బాస్కున్న ఓకే నెగిటివిటీని పక్కన పెడితే ఈ బిగ్ బాస్ అనే స్టేజ్ ఏదైతే ఉందో సామాన్యులందరికీ కూడా ఇంత వెటకారం అయిపోయిందా అని చెప్పి ఈ వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంటుంది. మరొక వ్యక్తి ఏమో ఇప్పటికే ఆల్రెడీ చాలా కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఇవాళ అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు ఆయన కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నన్ను లోపలికి ఎంట్రీ ఇవ్వడం లేదు, నేను ఎలా అయినా సరే నాగార్జున గారితో మాట్లాడాలి అని ఎవరెవరో వాళ్ళని కలవాలి అని చెప్పి వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం లేకపోతే వాళ్ళ పిఆర్లతో మాట్లాడి వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవాలి అని చెప్పి కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇవాళ బిగ్ బాస్లోకి మమ్మల్ని తీసుకోండి అని ఇటు నాగార్జున గారితో వర్కౌట్ అవ్వట్లేదని కొంతమంది అమలా గారికి కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ వీళ్ళు తీసుకున్న సెలబ్రిటీస్ కూడా దీనికి తోడయ్యారనమాట. అంటే ఇప్పటికీ మనకి తెలుసు ఈ క్రింజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ జనరల్ పీపుల్ అనే కాదు, ఇక్కడ మన సెలబ్రిటీస్ అని చెప్తున్న సో కాల్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళని తీసుకోవడం వల్ల
ఓకే బిగ్ బాస్ అంటే ఇదే గొడవలు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే బయట మనం ఏదైనా ఒక సిల్లీ టాపిక్ని గొడవ వేసుకోవడం కానీ దానివల్ల మనం వైరల్ అయితే బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు అని ఈ అపోహ ఏదైతే ఉందో అది జనాల్లోని చాలా గట్టిగా పేరుకుపోయిందని ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల ఈ బిగ్ బాస్కి సంబంధించి ఇంత నెగిటివిటీ అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ బిగ్ బాస్కి సంబంధించి కంటెస్టెంట్స్ పేర్లు కూడా రివీల్ అవ్వడం కూడా జరిగింది. అటు అలేఖ్య చిట్టి పికల్స్ నుంచి రమ్య ఉండిపోతుంది, అండ్ తర్వాత మనకి సీరియల్స్ నుంచి కూడా చాలా మందిని తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా జాతి రత్నాలు విత్ కుక్కు అని ఒక షో కూడా స్టార్ట్ అయింది కదా స్టార్ మాలోని. అందులో నుంచి కొంతమంది కంటెస్టెంట్స్, అలాగే కిలాడి బాయ్స్, ఈ కిలాడి లేడీస్ ఏదైతే లాస్ట్ టైం కూడా ఆ షో నుంచే అటు బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఈ షో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళని కూడా తీసుకుంటున్నారు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఏదైతే సామాన్యుడికి ఎంట్రీ ఉంది, సామాన్యుడు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు ఏదైతే కంటెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి అయినా ఇలాంటి ఫేక్ అంటే ఇలాంటి వీడియోస్ చేయడం కానీ, లేకపోతే మేము వాళ్ళకి సంబంధించి పిఆర్ టీమ్ని పెట్టుకుంటామని, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఒక ఏవీ ప్రిపేర్ చేసుకోవడం ఇక్కడ నుంచి అయితే ఆపేసేయండి. ఏ సామాన్యుడికి ఎవరికి కూడా అర్హత ఉండదు, అంటే లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఎవరు కూడా సెలక్షన్స్ కూడా ఏమీ జరగవు. అండ్ వాళ్ళు ఏ కంటెస్టెంట్స్ని అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఆల్రెడీ కూడా మొత్తం కూడా సెలెక్టెడ్ అయిపోయారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి ప్రోమోలు కూడా మనం చూస్తూ ఉన్నాం, రిలీజ్ అవుతూ ఉన్నది. మరి ఈ బిగ్ బాస్ సీజన్లోనే ఇప్పటికే మీరు చాలామంది కంటెస్టెంట్స్ నేమ్స్ వినే ఉంటారు, సీరియల్ నుంచి, సినిమాల నుంచి, రీసెంట్గా వైరల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు ఈ సీజన్ ఏ విధంగా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అలాగే ఇప్పుడు విన్న మీరు కంటెస్టెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ అనేసరికి చాలా మందిలో డిసప్పాయింట్మెంట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి మనకి సీజన్ 4 నుంచి అనుకుంటా కంటిన్యూస్గా ఇప్పుడు సీజన్ 9 వరకు కూడా నాగార్జున గారే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ మనం నాగార్జున గారైనా వేరే హోస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మళ్ళీ ఈయనే అని తెలిసేసరికి ఓకే మళ్ళీ యథావిధిగా ఉండిపోతుంది, ఎప్పుడూ చెప్పేటట్టే ఈ సీజన్ కూడా ఉండబోతుంది అని చెప్పి ఇప్పుడు ప్రేక్షకులు ఒక అంచనా కూడా రావడం జరిగింది. మరి చూస్తూ ఉన్నారు కదా, ఇటు క్రింజ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు ప్రెజెంట్ సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్న విషయాలు అయితే క్లియర్గా మాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ కంటెస్టెంట్ ఉంటే బాగుంటుంది, ఈసారి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది, అండ్ సామాన్యుడికి ఇందులో ఎంట్రీ ఉంది అన్నారు కాబట్టి నిజంగా సామాన్యుడిని తీసుకునే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా మా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.